V3 తెలుగు 24/7 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. విజయనగరం జిల్లా బొబ్బిలి బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బొబ్బిలి సెంటర్ ఇన్ఛార్జి బి.కె. రాజేశ్వరి అధ్యక్షతన అనేక రకాల మొక్కలను ఆశ్రమం చుట్టూ నాటి వాటి ప్రాముఖ్యతను తెలియచేస్తూ ప్రపంచంలో ప్రకృతి వికృతిగా మారటానికి మరియు వాతావరణము కాలుష్యంగా మారటానికి ముఖ్య కారణం వాతావరణంలో సమతుల్యత లోపిస్తుందని, వాతావరణ కాలుష్యాన్ని నివారించటానికి ప్రతి ఒక్కరి బాధ్యత అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు. వాతావరణంలో సమతుల్యతను కాపాడే బాధ్యత మనందరిదని, గత 4 యుగాలు నుండి ప్రకృతి మనకు ఎంతో సేవ చేసిందని, ప్రకృతి లేకపోతే మానవ మనుగడే లేదని ఆమె అన్నారు. మనిషి తన ఆనందం సుఖం కోసం ప్రకృతిని వినాశనం చేస్తున్నాడని, ప్రకృతి లేకపోతే మనకు జీవన శైలిలోపిస్తుందని, మనిషి తన ఆలోచనలు కర్మలు విషతుల్య మైనవిగా ఉండటం వలన క్రోధావేశాలు, ఈర్ష్యద్వేషాలుతో మానవులు ప్రవర్తించడం వలన ప్రకృతి వికృతిగా మారటానికి వాతావరణములో కాలుష్యం ఏర్పడటానికి కారణం మనమే అన్నారు. ఈ ప్రకృతి వాతావరణాన్ని మనం రక్షించి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తయారు చేయాలంటే మన లోపల ఉన్న విషతుల్యమైన పంచవికారాలను త్యజించి సతోప్రధాన గుణాలను ధారణ చేయాలంటే రాజయోగ మెడిటేషన్ చాలా అవసరమన్నారు. ఈ రాజయోగ మెడిటేషన్ చేయడం వలన మన లోపల ప్రశాంతత ఏర్పడుతుందని, ఈ ప్రశాంతత శక్తితో బాహ్య వాతావరణాన్ని కాపాడుకోవటానికి బ్రహ్మ కుమారీస్ సంస్థ అన్ని గ్రామాల్లో నగరాల్లో రాజయోగ మెడిటేషన్ నేర్పించి మొక్కలను నాటడం, చెట్లను నరకకుండా మంచి శిక్షణ ఉచితంగా ఇవ్వటం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి 4 గ్రామాల నుంచి రాజయోగ మెడిటేషన్ విద్యార్థులు వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. నేను ఈ రోజు నుండి నా చుట్టూ ఉన్న ప్రకృతిని కాపాడి పర్యావరణాన్ని రక్షిస్తానని నేను సంకల్పం చేస్తున్నాను. చెట్లను నాటుతాను, పర్యావరణాన్ని కాపాడుతాను, పంచతత్వాలను కాపాడుతాను, ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందించడంలో నా వంతుగా కృషి చేస్తాను. నా చుట్టూ ప్రకృతిని అభివృద్ధి చేస్తాను. ఓం శాంతి.